ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 3 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎంపీల రాజీనామాలతో ఖాళీ అయిన 6 స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 11న వాటిని పరిశీలిస్తారు. ఉపసంహరించుకోవడానికి 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. పోటీ అనివార్యమైతే ఆయా స్థానాలకు వచ్చే నెల 20న పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం 5 గంటలకు పోలైన ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణారావు, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో తరో స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. పశ్చిమ బెంగాల్లో కోల్కతా వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ రాజీనామా చేశారు. బీజేడీ ఎంపీ సుజీత్ కుమార్ రాజీనామాతో ఒడిశాలో ఒక స్థానం ఖాళీ అయింది. హర్యానా అసెంబ్లీకి ఎన్నికైన బీజేపీ ఎంపీ క్రిషన్ లాల్ పన్వర్ రాజ్యసభ సభ్యత్వం వదులుకున్నారు. ఆంధ్ర అసెంబ్లీలో టీడీపీ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో 3 స్థానాలు దాని ఖాతాలో పడనున్నాయి. ఇందులో 2 టీడీపీకి, 1 బీజేపీకి దక్కనున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 3 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎంపీల రాజీనామాలతో ఖాళీ అయిన 6 స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 11న వాటిని పరిశీలిస్తారు. ఉపసంహరించుకోవడానికి 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. పోటీ అనివార్యమైతే ఆయా స్థానాలకు వచ్చే నెల 20న పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం 5 గంటలకు పోలైన ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణారావు, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.